తస్మిన్ దేవాః అధివిశ్వే నిషేధు యస్తన్న వేద కిమృచా కరిష్యతి య ఇత్తద్వితుస్త ఇమే సమాసతే. నక్షత్రేష్ఠుడు నక్షత్ర సత్రయాగము అని ఎక్కువ రోజులతో దీక్షతో చేసేటువంటిది సత్రము దాని సౌఖ్యం. ఈ నక్షత్రేష్ఠుడికి నక్షత్ర సత్రయాగము అని పేరుంది. నక్షత్రములు 27. అంతరిక్షంలో ఈ నక్షత్రములు ఈ కూటమి ఏ రాశి యందు ప్రవేశిస్తుందో అలా రాశిలో కూడా సంచారం ఉంటుంది. అలా గ్రహములకు కూడా నక్షత్రముల మీద సంచారం ఉంటుంది. అన్నిటికీ ప్రధానం నక్షత్రం. ఇప్పుడు 12 రాశులకి 12 పాదాలు తయారు కావాలన్నా 108 పాదాలు తయారు కావాలన్నా నక్షత్ర పాదాలే. భాగాలు తయారు కావాలన్నా నక్షత్రాన్ని బట్టి జరుగుతుంది. కనుక నక్షత్రం ఆ నక్షత్రంలో పుట్టినటువంటి యొక్క జాతకునకు నక్షత్ర ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ నక్షత్రాన్ని బట్టి గోచారం నడుస్తుంది. ఈ నక్షత్రం ఏ రాశిలో ఉందో ఆ రాశి వారికి గోచారం అని చెప్పేసి మామూలుగా తిరుగుతూ ఉంటుంది. ఈ నక్షత్రాన్ని అనుకూలం చేసుకొని లగ్నాన్ని అనుకూలం చేసుకొని జాతకం నడుస్తూ ఉంటుంది. జాతక ప్రభావం కూడా దాన్ని బట్టి. కనుక నక్షత్రం అనేటువంటిది చాలా అవసరం. మామూలుగా ఈ వైదిక కర్మలు యజ్ఞకర్మల్లో ఆ ఆహితాగ్ని యొక్క నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రాన్ని అక్కడ చెప్పాలి. శతభిష నక్షత్రం వాడు ఆది గుర్తుతో వస్తున్నమాట. అంచేత నామకరణం చేసినప్పుడు కూడా ఈ ఆది గుర్తుతో రోహిణీ నక్షత్రం కనుక అయితే వాడిది రౌహిణ అనాలి. శాతభిషజ అని ఈ ప్రకారంగా నామకరణం చేస్తారు. ఆ నామకరణంలో ఏదైతే చెప్పారో అదే ఇష్టులో కూడా యజ్ఞకర్తువుల్లో కూడా వారి నక్షత్రం అదే ఆది గుర్తుతో చెప్తారు. అంటే శ్రౌత క్రతువుల్లో కూడా నక్షత్రాన్ని ఉపయోగిస్తున్నారు. అంటే మనిషికి ముఖ్యంగా నక్షత్రం ప్రధానం. మన ప్రాంతంలో ఫలానా నక్షత్రంలో పుట్టినవాడు అని చెప్పడం అలవాటు లేదు. కానీ దాక్షిణాత్యులు కర్ణాటక దేశంలో అక్కడ గోత్రోద్భవస్య నామధేయస్య అశ్విని నక్షత్రే మేషరాశివు జాతస్య అని చెప్పడం అనేటువంటిది అలవాటు ఉంది అక్కడ. ఇది శాస్త్రవిహితమా అవిహితమా అంటే శాస్త్రవిహితం, ఏదో లౌకికమైనటువంటి మాట కాదు. కనుక నక్షత్రం రాశి చెప్పడం అనేటువంటిది సంకల్పంలో ఇది శాస్త్రవిహితమైనటువంటి మాటే. అంచేత నక్షత్రములతో సంబంధం మనకి ఎక్కువ ఉన్నది. నక్షత్ర సత్రయాగం ఇతరమైనటువంటి వాటిల్లో వీటికి శాంతి చేసుకోవడానికి అవకాశం లేదు. కానీ నక్షత్ర సత్రయాగంలో మాత్రం వీళ్ళ నక్షత్రానికి రోజున ఏ క్రతువు నడుస్తుందో వాటిలో కొంత ద్రవ్యం ఇచ్చినట్టయితే ఆ నక్షత్ర శాంతి వారికి నడుస్తుంది అని ఒక చోట ఉన్నది. కనుక నక్షత్ర సత్రయాగం శ్రౌత విధానం. మీ నక్షత్రం ఈ యొక్క విధానం అంతా కూడా బోధాయనుల వారి యొక్క ప్రమాణంతో ఈ నక్షత్ర సత్రయాగం క్రతువు నడుస్తుంది. దీనికి కృత్తికా నక్షత్రంతో ప్రాధాన్యం. అశ్విని నక్షత్రంతో లౌక్యంగా అశ్విని నక్షత్రంతో ప్రారంభించి
చేయటం అనేది ఉంది. కానీ కృత్తికాది భరణ్యంత నక్షత్రేశ్చర్చితోదయా అని, కృత్తికాది భరణ్యంత నక్షత్రేష్టి అర్చితోదయా. ఈ నక్షత్రేష్లు నడిచి పూర్తి అయినప్పటికీ ఆవిడ ఉదయిస్తుందట లక్ష్మీదేవి. అంటే ఆ నక్షత్ర శత్రుజాగం చేసిన యజమానికి సంపద సమకూరుతుంది. ఇది కేవలం శ్రోతంలోనే కాకుండా యా యా ఇష్టజస్తాస్తాస్తాలీపాకా అనే ఒక ప్రమాణం ఉంది. ఏవేవైతే ఇష్టులు ఉన్నాయో స్మార్తంలో అవి స్థాళీపాక ధర్మేణ అనుష్ఠించుకోవచ్చును. యా యా ఇష్టయ తాస్తాస్తాలీపాకా అని. కనుక ఈ స్థాళీపాకమును చేయాలంటే అన్వారంభణి ఎష్టి చేసుకోవాలి. స్మార్తంలో కూడా ఇవి చేసుకోవచ్చు. శ్రౌతంలో ఆహితాగ్నుడు చేస్తూనే ఉంటారు నక్షత్ర సత్రయాగం. అది ఎప్పుడు ప్రారంభించాలి? కృత్తికా నక్షత్రేణ యుక్త పౌర్ణమాసి కార్తికీయని. కృత్తికా నక్షత్రంతో మన్నాడు కృత్తికా నక్షత్రం ఉండాలి. కార్తీక మాసం బహుళ పాడ్యమి రోజున ప్రారంభించేస్తారు. చైత్రమాసంలో పాడ్యమి నాడు వస్తుంది కృత్తికా నక్షత్రం. వైశాఖ మాసంలో కృత్తిక ఇవాళ ఈ మన కృత్తికతో ప్రారంభమైంది. కృత్తికా నక్షత్రంతో ప్రారంభమైనటువంటి వైశాఖ మాసం, వైశాఖ శుద్ధ పాడ్యమి, కార్తీక బహుళ పాడ్యమి కృత్తికా నక్షత్రం, వైశాఖ శుద్ధ పాడ్యమి వైశాఖ నక్షత్రం. కనుక ఆ కృత్తికా నక్షత్రం దగ్గర నుంచి ప్రారంభించి ఈ నక్షత్రేష్లు చేసుకోవాలి. అయితే పాడ్యమి దగ్గర నుంచి ప్రారంభించి చతుర్దశి వరకు 14 ఇట్లు అంటే కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ నక్షత్రం వరకు వచ్చింది. వీటిని దేవనక్షత్రములు అంటారు. కృత్తికా నక్షత్రం ప్రారంభించి విశాఖ నక్షత్రం వరకు దేవనక్షత్రములు, అనురాధ నక్షత్రం ప్రారంభించి భరణి నక్షత్రం వరకు యమనక్షత్రములు అని దాని పేరు. దీని శృతి వ్యవహారం, వేద వ్యవహారం అన్నమాట. కనుక ఈ విశాఖ నక్షత్రం అయ్యేటప్పటికీ చతుర్దశి వస్తుంది. అక్కడైనా చతుర్దశి వచ్చేది. కానీ అమావాస్య వచ్చింది, కానీ అమావాస్య చేయడానికి వీల్లేదు. ఈ క్రమంలో పౌర్ణమాస్య ఉంది కనుక పౌర్ణమాస్య ఇష్టే చేయాలి. కనుక దీన్ని బట్టి ఆలోచిస్తే కృత్తికా నక్షత్రంతో కూడిన వైశాఖ మాసమే పాడ్యమే సరి అయినటువంటి విధానంగా కనబడుతుంది. ఎందుకంటే శుద్ధపక్షం అంతా కూడా దేవనక్షత్రాలు నడుస్తాయి చతుర్దశి వరకు. పౌర్ణమాస్య ఇష్టి చేస్తారు. పౌర్ణమాస్య ప్రతిపదిష్టి వేరు, ఇది బట్టి మామూలు చేయాల్సిందే. పౌర్ణమాస్య ఇష్టి చేస్తారు. మళ్ళీ ఎక్కడి నుంచి అనురాధ నక్షత్రం దగ్గర ప్రారంభమవుతుంది అన్నమాట పాడ్యం నుంచి అని ఈ ప్రకారంగా వరుస చెప్పబడ్డది. పౌర్ణమాస్య ఇష్టి 15వ ఇష్టి పౌర్ణమాస్య ఇష్టి. అక్కడి నుంచి శుభ్రా కన్యా యువతయ శుభేష కల్పకృత సుకృతో వీర్యావతి విశ్వాన్ దేవాన్ హవిషావర్ధయంతి అషాఢా కామముపయాంతి యజ్ఞం. ఉత్తరాషాఢైంది. పూర్వాషాఢ ఆపోదేవతాకం, ఉత్తరాషాఢ వైశ్వదేవతాకం, విశ్వదేవతాకం అన్నమాట. అక్కడి నుంచి బ్రహ్మ, దాన్నే అభిజిత్ అంటారు. అభిజిత్తు ఉత్తరాషాఢకి శ్రవణానికి మధ్యలో అభిజిత్తు. ఈ అభిజిత్ అనేటువంటిది ప్రత్యేకించి అభిజిత్ నక్షత్రం వాళ్ళు అని ఉండదు, కానీ కాల పరిగణనలో మాత్రం అభిజిత్ నక్షత్రం ఉంది. అభిజిత్తు కూడా కలుపుకోరు. గృహప్రవేశానికి
కలశ చక్రశుద్ధి, వృషభ చక్రశుద్ధి ఉంటాయి. దాంట్లో అభిజిత్తు కూడా కలుపుకొని చేసుకోవాలి. అలా కొన్నిటికి అభిజిత్తు కూడా కలుపుకొని చేసుకోవడం అనేటువంటిది జ్యోతిష సంప్రదాయంలో మనకు కనబడుతుంది. కనుక అభిజిత్ అనేటువంటిది ఒకటి ఉంది. దానికి మధ్య ఇష్టి, అభిజిత్ ఇష్టి అది దాని పేరు. దాని తర్వాత శ్రవణ నక్షత్రం. శ్రవణం, ధరిష్ట, ధృటం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్వని, భరణి. భరణితో నక్షత్రాలు పూర్తవుతాయి అన్నమాట. ఇవి యమ నక్షత్రములు. అనురాధ ప్రారంభించి భరణి వరకు యమ నక్షత్రములు. అనురాధారంభ భరణిజంత, ఇవి యమ నక్షత్రాలు. దాని తర్వాత అమావాస్య వస్తుంది. అక్కడ అమావాస్య తగలాలని లేదు. అక్కడ అమావాస్య వస్తుంది. ఈ నక్షత్రాలు ఈ బోర్డుతో వస్తుందన్నమాట. తర్వాత అపపాప్మానం భరణేర్భరంతు, అమావాస్య. తర్వాత నవోహరి చాంద్రమశ్రేష్ఠి. అమావాస్య తర్వాత చాంద్రమశ్రేష్ఠి. తర్వాత నక్షత్ర చెరువుకి పునర్వాక్యం నక్షత్రేష్టి. సంభక్తేర సమేకమే అని చెప్పేసి దాని నక్షత్రములు, నక్షత్రానికి ఇష్టి. ఆ తర్వాత సౌర్యజ్యేష్ఠి, ఉదుచ్చం చిత్రం, యాజ్ఞాపురాణ వాక్యాలు సౌర్యజ్యేష్ఠికి. తర్వాత వైష్ణవేష్ఠి, విష్ణుదేవతాకమైనటువంటి ఇష్టిది. ఆగ్నేయజ్యేష్ఠి, అగ్నిమూర్త భవ, యాజ్ఞాపురాణ వాక్యాలు. దాని తర్వాత అదితి, అనునోర్జానుమతిరన్మతి నమతేత్వం, యాజ్ఞాపురాణ వాక్యాలతో అనుమతికి ఇష్టి అని ఈ ప్రకారంగా ఇష్ట్లు నడుస్తాయి. మొత్తం 40 ఇష్ట్లు, మొత్తం 39 అనవస్తాయి. ఈ ఇష్ట్లు దీనికి అత్ర ఉపహోమానాంకాల అని ఉంది. స్పష్టగుర్తుకు ముందరగా ఏ రోజైతే ఏ నక్షత్రం అయితే ఇష్టి జరిగిందో యాజ్ఞాపురాణ వాక్యాలు చెప్పి పురోడాశమో వాటికి ఏమేమి చెరువులు ఉండాలి కూడా శుద్ధి చెప్పింది. ఆయా చెరువులతో ఒక్కొక్కప్పుడు పురోడాశం ఉంటుంది, ఒక్కొక్కప్పుడు చెరువు ఉంటుంది. శ్యామాకరం, ఇలా భిన్నమైనటువంటి ఓటలతో ఈ ఇష్ట్లు నడుస్తాయి అన్నమాట. ఏ ఇష్టి నడిచినా షష్ఠకృతి ముందరగా ఏష ఉపహోమానాంకాల, అక్కడ బ్రాహ్మణశేషార్థవాద, విధాయకం వాక్యం బ్రాహ్మణం. నక్షత్ర సత్రజాగం చేయవలసింది అనేది విధాయక వాక్యం. దాన్ని అనుసరించి వచ్చినటువంటిది ఎలా చేయాలి, ఎలా చెందాలి, ఎందుకు వచ్చింది అది, ఇవన్నీ కూడా. అలాగే అగ్నిర్వా అగామయత, అగ్ని కోరేట ఏమని, అన్నాదో దేవా నాకు శ్యామతి, నేను దేవతలకి అన్నాదుడిని కావాలి, అన్నాన్ని ఇచ్చేవాడిని కావాలి అని కోరుకున్నాడు. ఏం చేయాలి, ఏం కోరుకున్నా సిద్ధించాలంటే ఇష్టిది ఇష్టం సాధించాలంటే ఇష్టాన్ని సాధించేది కనుక ఇష్టి. తా ఇష్టజ ఇచ్చాధ్యక్షతే ఏష్టయోహ వైనామా ఏష్టజ అని అంటే తమ కోరుకుంది అన్వేషించటం. ఏషణం అంటే అన్వేషించుట అని అర్థం. అవే ఏష్టయోహ వైనామా
అవే ఇష్టులు అనేటువంటి వ్యవహారంతో వచ్చినాయి. ఏ ఇష్టులోనూ వాటికి పేరు అసలు అన్వేషింపబడేవి కనుక. అంటే స్వర్గద్వారేష్టులు ఇవన్నీ కూడా స్వర్గం ఎక్కడుందని అన్వేషించడం కోసం చేశారట. అలాగా ఇక్కడ వారికి కావలసినటువంటి వరాలు ఎవరెవరు ఏ వరంతో ఉన్నారో కావాలని కోరుతున్నారో వారు ఆ రూపమైనటువంటి దేవతను ఆరాధన చేయవలసింది అని. ఇప్పుడు అగ్నిహోత్రుడు ఏం కోరుకున్నాడు? అన్నాదుడు కావాలి. అన్నాదో దేవా నాకు శామతి, నేను దేవతలకి అన్నాదుడిని కావాలి. అన్నం ఇచ్చేవాడు అన్నాదుడు. ఏం చేయాలి? కనుక అగ్నినే ఆరాధన చేయాలన్నారు. అగ్ని ఆ రూపం ఏమిటి అంటే ఆ నక్షత్రేష్టి కృత్తికా నక్షత్రాన్ని ఆరాధన చేసి అన్నాదుడుగా వరం పొందాడు ఆయన. అంటే కృత్తికా నక్షత్రం ఇష్టి చేయటం వలన వచ్చే ప్రయోజనం ఏమిటి? అన్నాదుడు కాగలడు. ఎలా దేవతలకి అగ్నిహోత్రుడు దేవతలకు అన్నాదుడు ఎలాగయ్యాడో ఈ మనుష్యుడు కూడా మనుష్యులకు దేవతలకు కూడా అన్నాదుడు అవుతాడు. వాళ్ళకి దేవతలకు ఆవిర్భాగాలు ఇచ్చేవాడు యజమానే కదా, అప్పుడు అన్నాదుడు అయ్యాడు కదా. మరి మనుష్యులకు కూడా అన్నం అలా పెట్టడం 10 మందికి పెట్టగలగాలి అంటే సామర్థ్యం ఉండాలి. అది అగ్నిహోత్రుడి ద్వారా వస్తుంది కనుక కృత్తికా నక్షత్రేష్టి చేయవలసింది అని. దానికి ఉపహోమాలు, ఏ నక్షత్రానికి ఆ నక్షత్రానికి ఉపహోమాలు. ఆ శిష్టకృతికి ముందరగా ఉపహోమాలు చేసి తర్వాత శిష్టకృతి చేస్తారు. ఇది స్మార్తంలో కూడా అంతే, ఉపహోమాల కాలం అదే. అలాగా ఒక్కొక్క దేవతకి ఆ దేవత యాజ్ఞాపురోణవాక్యలు ఇవన్నీ కూడా అగ్నిన్నప్ప దుకృత్తికా నక్షత్రం దేవమింద్రిజం ఇరమాసాం విచక్షణం విరాసంజుహోతన పురోణవాక్య. తర్వాత యాజ్ఞ 8 వాక్యాలు అష్టవ వాక్యం అని దీనికి పేరు. అష్టవ వాక్య జపం అంటారు. 8 వాక్యాలు, 4 వాక్యాలు పురోణవాక్య. మొట్టమొదటి చెబుతారు కదా పురోణవాక్య యాజ్ఞ. యాజ్ఞ పురోణవాక్యాలు అంటారు కానీ ముందర పురోణవాక్య. పురోణవాక్యం మొదట చెప్పేటువంటిది అనమాట. యాజ్ఞ అంటే ఓషటు చెప్పి కలిపి చెప్పేది, దాన్ని యాజ్ఞ అంటారు. అలాగా ప్రజాపతేరోహిణే వేదపత్ని చిత్రూప విశ్వరూప బృహతి చిత్రభాను సానో యజ్ఞస్వతే ధావతే యథా జీవేమ సదస్య వీరో. అక్కడ రోహిణే దేవ్యుదగాత్ పురస్తాద్దుష్టారూపాణి ప్రతిమోదమానా ప్రజాపతికం హవిషా వృద్ధయంతి ప్రజాదేవానాం ఉపజాతి యజ్ఞం యజ్ఞ ఓషటు. ఇది యాజ్ఞ. ఇలా అష్టమ వాక్యంలో ప్రతి మంత్రానికి ప్రతి ఇష్టికి కూడా 4 వాక్యములు పురోణవాక్య, 4 వాక్యములు యాజ్ఞ. ఈ ప్రకారంగా హోమం చేయడం. తర్వాత దీని అర్థము గంభీరమైనటువంటి అర్థం. ముందర నక్షత్రము అన్నప్పుడు ఏ నక్షత్రానికి ఎవరు అధిష్టాన దేవత, ఏ నక్షత్రానికి ఎవరు అధిష్టాన దేవత, ఆ దేవతా స్మరణం కావాలి. మంత్రంలో దేవతా సమవేతార్థత్వం మంత్రలక్షణం. అంటే దేవతా సమవేతార్థత్వం ఉంది కనుక ఏ యొక్క నక్షత్రానికి ఏ దేవత అని కొంతవరకు తెలుసుకోవాలి. ఆ జ్ఞానం ఉంటే చాలు, ఆ నక్షత్రం ఆ దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది. కృత్తికా నక్షత్రానికి అగ్ని దేవత. ఈ కృత్తికా నక్షత్రంతో ప్రారంభించడం అన్నిటికీ మంచిదే, కానీ గృహానుగ దాహుకో భవతి అని ఉంది. కృత్తికా నక్షత్రం కనుక అంచేతనే కర్తరి. కృత్తికా నక్షత్రం అందు సూర్యుడు ప్రవేశిస్తాడు కనుక దాన్ని కర్తరి అన్నారు. ఈ కర్తరిలో కనుక ఆ కార్తె వెళ్ళేంత వరకు ఆగాలి.
ఒకవేళ దాంట్లో కనుక చేస్తే గృహానుగా దాహుకో భవతి. కనుక కృత్తికా నక్షత్రం ముఖ్యమైందే, మొదటిదే. కానీ ఇక్కడ మరి కృత్తికా నక్షత్రంతో ప్రారంభిస్తున్నాం కదా, దీనికి అవదా అంటే చెప్పబడి ఉంది కనుక కృత్తికా నక్షత్రంతోనే ప్రారంభించాలి. అది తతిమ్మావి ఆధానం చేయవలసి వచ్చిన, విచ్ఛిన్నాధానం చేయవలసి వచ్చిన కృత్తికా నక్షత్రంతో మాత్రం చేయకూడదు. గృహానుఘటాహు భవతి అని శృతి చెప్తోంది. అయినా ఇక్కడ మాత్రం ఆ నిషేధం లేదు, కృత్తికా నక్షత్రం చేయాలి. కనుక కృత్తికా నక్షత్రం అగ్నిదేవత, రోహిణీ నక్షత్రం ప్రజాపతి దేవత, మృగశీర్ష నక్షత్రం సోమోదేవత, ఆర్ద్ర నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం రుద్రోదేవత. ఆర్ద్రజ రుద్ర ప్రథమానయేతి. తర్వాత ఆర్ద్ర పునర్వసు నక్షత్రం అదితి దేవత. పునర్నో దేవ్యదితి స్పృణోతు, అదితి దేవత. పునర్వసు పుష్యమి నక్షత్రం బృహస్పతి దేవత. పుష్యమి నక్షత్రానికి అధిష్టాన దేవత బృహస్పతి. పుష్యమి. ఆశ్లేష నక్షత్రం సర్పదేవత. మఖా నక్షత్రం పితరో దేవతా, పితృదేవతలు మఖా నక్షత్రం. పూర్వఫల్గుని నక్షత్రం భగవదేవత. ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉత్తర ఫల్గుని సవితాదేవత. ఉత్తర ఫల్గుని. ఉత్తర ఫల్గుని నక్షత్రం సవితాదేవత. చిత్రా నక్షత్రం త్వష్టాదేవత. హస్తా నక్షత్రం సవితాదేవత. ఉత్తర ఫల్గుని సవితాదేవత. ఉత్తర ఫల్గుని సవితాదేవత. ఉత్తర ఫల్గుని పూర్వ ఫల్గుని భగాదేవత. ఉత్తర ఫల్గుని భగవదేవత. పూర్వ ఫల్గుని శ్రేష్ఠో దేవానాం భగవంపతి ఫల్గుని నామం. హరిజమాదేవత. ఇక్కడ పూర్వ ఫల్గుని హరిజమాదేవత, ఉత్తర ఫల్గుని భగవదేవత, హస్తా నక్షత్రం సవితాదేవత, చిత్రా నక్షత్రం త్వష్టాదేవత, విశాఖ నక్షత్రం తర్వాత స్వాతి నక్షత్రం నిష్ట్యా నక్షత్రం వాజుర్దేవత నిష్ట్య. తర్వాత విశాఖ నక్షత్రం ఇంద్రాగ్ని దేవత. అనురాధ నక్షత్రం మిత్రోదేవత అనురాధ. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం ఇంద్రోదేవత. మూలా నక్షత్రం ప్రజాపతి దేవత. మూలా నక్షత్రం. దాని తర్వాత పూర్వాషాఢ నక్షత్రం ఆపోదేవత. ఉత్తరాషాఢ నక్షత్రం విశ్వదేవా దేవత. శ్రవణ నక్షత్రం విష్ణుదేవత శ్రవణం. ధనిష్ఠ నక్షత్రం వసవో దేవత. శతభిష నక్షత్రం వరుణో దేవత. పూర్వప్రోష్ఠవద నక్షత్రం అగిర్బుత్ని. ఉత్తరప్రోష్ఠవద నక్షత్రం అజయ ఏకపాత్. రేవతి నక్షత్రం పూషా దేవత. తర్వాత అశ్విని నక్షత్రం అశ్వినో దేవత. భరణి నక్షత్రం యమో దేవత. భరణితో నక్షత్రాలు పూర్తి 27. దాని తర్వాత మధ్యలో పౌర్ణమాస్య, అమావాస్య, అభిజిత్తు. దీని తర్వాత దీనికి అంగంగా మరి వైష్ణవేష్టని, అనుమతిష్టని, ఈ ప్రకారంగా వీటితో పాటు ఒక 35 మొత్తం ఎన్నో వస్తాయి. ఈ ఏ రోజు కాని రోజే అవవ్రతం. తతిమ్మా ఇష్టులు అలా ఉండ అవవ్రత చివరికి వస్తుంది. ఇది సత్రయాగం కనుక ఏ రోజుగా రోజే, అది ఆ రోజుగా రోజే
ఆ నక్షత్రం ఉన్న సమయంలో ఇది చేయాలి. ఒకవేళ 2 నక్షత్రాలు రేపటికి ఇంకో నక్షత్రం ఉంటే 2 నక్షత్రాలు ఇవాళ వచ్చేస్తాయి. అప్పుడు 2 నక్షత్రాలు అధ్యయనం చేయవలసి వస్తుంది. ఒకప్పుడు అమావాస్య పౌర్ణమాస్య 2 ఇట్లు వచ్చేస్తాయి. 2 ఇట్లు కూడా ఒక రోజున వస్తాయి. అమావాస్య కూడా ఇంకో దాంతో కలిసి వస్తుంది అని ఈ ప్రకారంగా నక్షత్ర సత్రజాగము ద్వారా నక్షత్రములు నక్షత్ర దేవతలు శాంతించి వాళ్ళు ఇచ్చేటువంటి వరాలు యజమానులకు కర్త కారయితా చేవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చేవ చత్వార సమభాగిన అని అలాగా చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు, చేయమని ప్రేరేపణ చేసిన వాళ్ళు, చేస్తూ ఉంటే చూసి ఆనందపడేవాళ్ళు ఈ నలుగురు కూడా సమానమైన భాగాన్ని పొందుతారు గనక ఈ నక్షత్ర సత్ర జాగములు చేస్తూ లోక కళ్యాణాన్ని కలిగిస్తూ స్వకల్యాణాన్ని కూడా పొందగలుగుతారు. ఓం తత్సతు. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సन्तు నిర్భయాः అపుత్రాः పుత్రిణः सन्तु పుత్రిణः सन्तु పౌత్రిణः అధనాः సధనాः सन्तु జీవంతు శరదాం శతం. ఓం తత్సత్.